అంతేకాదు మిడిల్ యంగ్ హీరోలు కూడా సేఫ్ జోన్లో ఉన్న డైరెక్టర్లు కాకుండా కంటెంట్ ని డెలివరీ చేసే డైరెక్టర్లతో కొత్త కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నారు. ఎప్పుడూ కొత్త కాంబినేషన్ సెట్ చేసుకోవటానికి రెడీగా ఉండే హీరో రవితేజ. కెరీర్ లో పీక్ స్టేజ్ లో ఉన్నా కూడా ఎప్పుడూ సేఫ్ గా ఆలోచించకుండా కొత్త డైరెక్టర్లకి ఛాన్సులు ఇస్తూ కొత్త కాంబినేషన్ సెట్ చేసుకుంటూ వస్తున్నారు రవితేజ. ప్రస్తుతం తన 75వ సినిమా మాస్ జాతరని భాను భోగవరపు అనే యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారు. వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి ఈ కాంబినేషన్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. నాగ చైతన్య కూడా ఈ మధ్య కొత్త కాంబినేషన్స్ కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చందు మొండేడ్తో తండేల్ మూవీ రిస్క్ చేసి మరీ భారీ బడ్జెట్ తో ఈ మూవీ చేశారు. అయితే సినిమా సక్సెస్ అవ్వటంతో కొత్త కాంబినేషన్స్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది నాగ చైతన్యకి. అందుకే కార్తిక్ దండు డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాని కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు తెస్తున్నారు. సాయిధరం తేజ్ తో విరూపాక్ష చేసిన కార్తిక్ నాగ చైతన్యతో ఈసారి ఎలాంటి మిస్టిక్ థ్రిల్లర్ ని చూపిస్తాడో అన్న క్యూరియాసిటీ పెరుగుతోంది. ఒకవైపు లవర్ బాయ్ గా క్రేజీ సినిమాలు చేస్తూనే మరోవైపు యాక్షన్ మూవీస్ చేస్తున్న శర్వానంద్ కూడా కొత్త కాంబినేషన్ సెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం శర్వానంద్ చేస్తున్న సినిమాలన్నీ కొత్త కాంబినేషనే. 36వ సినిమాని అభిలాష్ తో, రామ్ అబ్బరాజ్ తో, నారి నడమ మురారి, సంపత్ నందితో భోగి ఇలా వరుసగా కొత్త కాంబినేషన్స్ తోనే కెరీర్ కంటిన్యూ చేస్తున్నాడు శర్వానంద్. నితిన్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. మొన్నీ మధ్య కెరీర్ లో భీష్మ మూవీతో మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుమలతో రాబిన్ హుడ్ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమా అంతగా వర్కౌట్ కాకపోవడంతో ఈసారి కొత్త కాంబినేషన్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో ఎమోషనల్ యాక్షన్ డ్రామా తమ్ముడు సినిమా చేస్తున్నాడు నితిన్. మరి జూలై 4న రాబోతున్న ఈ సినిమా నితిన్ ని ట్రాక్ లో పడేస్తుందో లేదో చూడాలి. ఇలా అందరు హీరోలు పాత డైరెక్టర్లతో కాకుండా కొత్త కథలు చెప్పడానికి, ఆడియన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి కొత్త కాంబినేషన్స్ తో రెడీ అవుతున్నారు.